వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ నవంబర్ 6వ తేదీ 2024 బుధవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. అపజయం వల్ల నిరాశకు గురికావచ్చు. కానీ మళ్లీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బుధవారము, సౌమ్యవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:38. ఈరోజు తిథి శుక్లపక్ష పంచమి. ఇది చంద్రమాసంలో 5వ తిథి. నవంబర్ 6వ తేదీ బుధవారము రాత్రి 12:17 నుండి నవంబర్ 7వ తేదీ గురువారము రాత్రి 12:41 వరకు ఈ తిథి ఉంటుంది. తరువాత తిథి శుక్లపక్ష షష్ఠి. ఈ షష్ఠి తిథి నవంబర్ 7వ తేదీ గురువారము రాత్రి 12:41 నుండి నవంబర్ 8వ తేదీ శుక్రవారము రాత్రి 12:35 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. నవంబర్ 5వ తేదీ మంగళవారము ఉదయం 9:45 నుండి నవంబర్ 6వ తేదీ బుధవారము ఉదయం 10:59 వరకు ఈ నక్షత్రం ఉంటుంది. తరువాత నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం నవంబర్ 6వ తేదీ బుధవారము ఉదయం 10:59 నుండి నవంబర్ 7వ తేదీ గురువారము ఉదయం 11:47 వరకు ఉంటుంది. ఈరోజు యోగం సుకర్మ యోగం. నవంబర్ 5వ తేదీ మంగళవారము ఉదయం 11:27 నుండి నవంబర్ 6వ తేదీ బుధవారము ఉదయం 10:05 వరకు ఈ యోగము ఉంటుంది. తరువాత యోగం ధృతి యోగం. ఈ ధృతి యోగము నవంబర్ 6వ తేదీ బుధవారము ఉదయం 10:05 నుండి నవంబర్ 7వ తేదీ గురువారము ఉదయం 9:51 వరకు ఉంటుంది. ఈరోజు కరణం భవకరణం. నవంబర్ 6వ తేదీ బుధవారము రాత్రి 12:17 నుండి నవంబర్ 6వ తేదీ బుధవారము మధ్యాహ్నం 12:33 వరకు ఈ కరణం ఉంటుంది. తరువాత కరణం బాలవ కరణం. ఈ బాలవ కరణం నవంబర్ 6వ తేదీ బుధవారము మధ్యాహ్నం 12:33 నుండి నవంబర్ 7వ తేదీ గురువారము రాత్రి 12:41 వరకు ఉంటుంది. ఈరోజు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము. ఈరోజు అమృత కాలము లేదు. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము. ఈరోజు అభిజిత్ ముహూర్తము లేదు. ఈ అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. దుర్ముహూర్తాలు తెలుసుకునే ముందు పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. నేడు రాహుకాలం. మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 1:24 వరకు ఈ రాహుకాలం ఉంటుంది.
రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం రాత్రి 8:55 నుండి రాత్రి 10:34 వరకు ఈ యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము ఉదయం 10:34 నుండి ఉదయం 11:59 వరకు ఈ వర్జకాలము ఉంటుంది. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 7:45 నుండి ఉదయం 9:10 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ధ్వజయోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం, స్త్రీ సౌఖ్యము కలుగును అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి నాగరాజు. ఈరోజు సర్వ శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మూల నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రంలో శుభకార్యాలకు మంచిది కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదిస్తే వారు మీ పేరు, మీ నక్షత్రం బట్టి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఈరోజు సుకర్మ యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదిస్తే వారు మీ పేరు, మీ నక్షత్రం బట్టి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఈరోజు భవకరణం ఉన్నది. ఈ కరణంలో శుభకార్యాలకు మంచిది కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదిస్తే వారు మీ పేరు, మీ నక్షత్రం బట్టి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఈరోజు దిశ శూల ఉత్తర దిశగా ఉంటుంది. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.